హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు బార్లీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బార్లీ సూప్కి బార్లీని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక గంట నానబెట్టుకొని 5 to 6 విజిల్స్ లేదా కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదండి, అలా ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న ఈ బార్లీని అంటే ఈ బార్లీ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకుని టమాటాని ఒక్క టమాటా అయితే సరిపోతుందండి, స్లైసెస్గా కట్ చేసుకోండి. బాగా చిన్న ముక్కలు అవ్వాలి. జింజర్ కూడా చిన్న ముక్కలుగా తరుక్కోండి. మిరియాలని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్గా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి, మరి ఫైన్ పౌడర్ అయితే అవసరమైతే ఉండదు. ఇలా బార్లీని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని మళ్ళీ కుక్కర్లో పోసుకోండి. స్ట్రెయిన్ చేసుకుని పోసుకోవాలండి. తర్వాత మిరియాలు అన్నవి వేసుకోండి. టమాటా, అల్లం ఇవి కూడా వేసుకోండి. వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని 2 or 3 drops అన్నవి గీ అనేది వేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్ మీద రోల్ బాయిల్ అనేది బాగా అవ్వాలన్నమాట. అలా అవ్వనివ్వండి. సాల్ట్ అండి, కొంచెం గీ అండి. 2 or 3 drops అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయొద్దు. అంటే మనం తీసుకునే సూప్ అన్నది బాగుంటానికి, అంటే కమ్మగా తగులుతుంది అన్నమాట, బాగుంటుంది అలా చేసుకోవటానికి మాట. రోల్ బాయిల్ అనేది బాగా అవ్వాలండి. టమాటాలో, అల్లంలో, మిరియాల్లో ఉన్న సారం మొత్తం ఈ బార్లీ వాటర్లోకి వచ్చేయాలన్నమాట. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు కరోనా టైం మళ్ళీ సెకండ్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి, అంటే మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వటమే కాకుండా అన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గటానికి దోహదపడుతుంది అన్నమాట ఈ సూప్ అన్నది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని బాగా రోల్ బాయిల్ అనేది అవనివ్వండి. రోల్ బాయిల్ అయిన తర్వాత కంప్లీట్గా ఇలా అయిపోవాలండి రోల్ బాయిల్ అన్నది. దీంట్లో ఉన్న ఎక్స్టెన్స్ అంతా వాటర్లోకి, అంటే బార్లీ వాటర్లోకి వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆపేసుకోండి, కట్టేసుకుని ఇదిగోండి ఒక గిన్నె అనేది తీసుకోండి. మీకు ఏది కావాలంటే అది స్ట్రెయిన్ చేసుకోవడానికి కావాలండి, స్ట్రెయిన్ చేసుకోండి. కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. కంప్లీట్గా ఇలా స్ట్రెయిన్ అవుతుందండి. కంప్లీట్గా ఈ స్ట్రెయిన్ అయిన ఈ వాటర్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇందాక బార్లీ అనేది స్ట్రెయిన్ చేసేసాం, బార్లీ అన్నది ఉంది కదా, ఈ బార్లీని దీంట్లో వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి లిడ్ అనేది పెట్టేసేయండి. పైన పెట్టేసి ఒక 5 minutes అనేది లీవ్ చేసేయండి. చేసేస్తే ఏమవుతుందంటే బార్లీ కూడా ఈ
బార్లీ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం ఈ బార్లీ కూడా స్మెల్ అంటే ఇది పడుతుందన్నమాట. పట్టి ఈ బార్లీ గింజలు తింటున్నప్పుడు కూడా ఈ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. అలాగని మొత్తం కంప్లీట్గా వేసుకోవద్దు బార్లీ గింజల్ని. ఈ బార్లీ గింజల్ని నార్మల్గా తినేయండి. ఒక్కళ్ళు అయితే తినొద్దు, కొంచెం కొంచెంగా అందరూ తీసుకోండి. ఒక్క స్పూన్ మాత్రమే వేయండి దీంట్లో వేసుకునేటప్పుడు. ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఈ బార్లీ గింజలు కూడా సూపర్గా ఉంటాయండి. ఇది వెయిట్ లాస్ సూప్ అండి, చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. ఈ స్టొమక్లో ఉన్న ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుందండి ఇలాంటి సూప్స్ లాంటివి తీసుకోవడం వల్ల. నేను ఏది పెట్టినా ఇవాళ పెట్టింది రేపు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఇది హెల్తీగా ఉండేవి చెప్తున్నాను కాబట్టి డైలీ మీరు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతారన్నమాట. మీరు బెస్ట్ వేలో ప్రయత్నించడానికి చూడండి. నేను ఏది పెట్టినా కరెక్ట్గా ఫాలో అయ్యి నెక్స్ట్ డే అనేది మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఓకే అండి, బాయ్.